హలో డియర్ స్టూడెంట్స్, ఈరోజు నేను మీకు జేఈ లెవెల్లో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఈ చాప్టర్ నుంచి జేఈకి ఓన్లీ ఒకటే క్వశ్చన్ మాత్రమే వస్తుంది. ఈ చాప్టర్ ఎలాంటి చాప్టర్ అంటే డూ ఆర్ డే చాప్టర్ అన్నమాట. ఖచ్చితంగా మీరు చదవాల్సిందే. సో ఇది చదివే ముందు ఖచ్చితంగా మీకు ఇప్పుడు ప్రజెంట్ సిలబస్ ఏముంది, ఇందులోంచి ఈ చాప్టర్ నుంచి ఏ టాపిక్స్ డిలీట్ చేశారనేది మీరు ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. సో ఈ చాప్టర్లో మనకి ఏమేమి ఉంటాయని మనం చూసుకుంటే, ఇది కంప్లీట్గా ఇందులో మనకి థియరీ పార్ట్ అనేది కొద్దిగా ఉంటుంది. ఇందులో మీరు ఏం నేర్చుకుంటారంటే ఎస్ఐ యూనిట్స్, డిఫరెంట్ క్వాంటిటీస్కి యొక్క ఎస్ఐ యూనిట్స్, సీజిఎస్ యూనిట్స్, అలానే వాటి యొక్క కన్వర్షన్స్, సీజిఎస్ ఎస్ఐ అవి కూడా మీరు దీంట్లో నేర్చుకుంటారు. సో జేఈ ఎగ్జామ్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో మనం చూసుకుంటే ఏమేమి ఉంటాయంటే, ఒకటి ఏంటంటే డైమెన్షన్స్. క్వాంటిటీస్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డైమెన్షన్స్ అనేది మెన్షన్ చేస్తాం కదా, అవి ఖచ్చితంగా మనకి దాని మీద ఖచ్చితంగా 100% గ్రిప్ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఎర్రర్స్, వాటి మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. సిగ్నిఫికెంట్ ఫిగర్స్, వాటి మీద కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, సో ఇది కంప్లీట్గా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన విషయం. సో స్టార్ట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ మనకి ఇంట్రడక్షన్ మనకి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో ఫిజికల్ క్వాంటిటీస్ అని ఉంటుంది. ఇప్పుడు ఏదైనా సరే మనకి క్వాంటిటీ మీరు జనరల్గా తీసుకునే దాన్ని ఖచ్చితంగా ఇందులో దేని మీద ఫోకస్ చేయాలంటే, ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీ ఇచ్చినప్పుడు మనకి ఎగ్జామినేషన్లో దాని యొక్క యూనిట్స్, దాని యొక్క డైమెన్షనల్ ఫార్ములా మీద మనం ఫోకస్ చేయాలి. జనరల్గా ఫిజికల్ క్వాంటిటీస్ ఎన్ని టైప్స్ ఉంటాయి? 2 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో ఫండమెంటల్, ఇంకొకటి డెరైవ్డ్ అనమాట. సో ఇందులో మనం ఫండమెంటల్ చూస్తే ఎగ్జాంపుల్గా లెంత్ అని, మాస్ అని, టైం అని, ఇప్పుడు ఈ ఉన్నాయి చూసారు కదా మీరు. ఇది ఒక 3 రాశాను నేను. దీని కింద చూడండి ఫండమెంటల్స్. ఇవన్నీ ఫండమెంటల్స్ ఫిజికల్ క్వాంటిటీస్: లెంత్, మాస్, టైమ్, ఎలక్ట్రిక్ కరెంట్, టెంపరేచర్, అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్, లైట్, ఇంటెన్సిటీ, ఇవన్నీ ఫండమెంటల్ అనమాట. ఇప్పుడు ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా చేతిలో ఇక్కడ ఒక పెన్ ఉందనుకోండి. ఈ పెన్ యొక్క లెంత్ని నేను ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాను అనుకోండి. నాకు ఓన్లీ ఒక డివైస్ అనేది ఇన్స్ట్రుమెంట్ ఉంటే చాలు. దాంతో నేను ఒక చిన్న స్కేల్ తీసుకొని దీని లెంత్ ఎంతో చెప్పలేస్తాను, ఈజీగా అయిపోతుంది. అంతేగాని దీనికి ఏదో పెద్ద ఫార్ములా వాడి దీని యొక్క లెంత్ చేయడం, ఫార్ములా అనేది ఇక్కడ అవసరం లేదనమాట. అలాంటి వాటిని ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటారు. డెరైవ్డ్ క్వాంటిటీస్ అంటే అర్థం ఏంటంటే, దీని నుంచి మనం దీన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ తీసుకోండి, దీని యొక్క ఏరియా ఎంత ఉంది ఫైండ్ అవుట్ చేయాలి, ఇది వాల్యూమ్ అని. కొన్నిటికి ఇంకా ఏముంటాయంటే మన డెన్సిటీస్ అని, ప్రెషర్ అని, ఫోర్స్ అని, ఇవన్నీ మనం ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటే మనం ఫైండ్ అవుట్ చేయలేము. ఖచ్చితంగా ఖచ్చితంగా ఏమి ఉండాలి, ఫార్ములా అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. సో ఇవి ఫిజికల్ క్వాంటిటీస్లో ఫండమెంటల్ క్వాంటిటీస్, డెరైవ్డ్ క్వాంటిటీస్. అండర్స్టాండ్? సో నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే, ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ యొక్క దీన్ని మనం ఏ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం చూడండి. లెంత్ని మనం స్మాల్ ఎంతోను, మాస్ కేజీ అని, ఇక్కడ మన టైం సెకండ్స్, ఎలక్ట్రిక్ కరెంట్ ఆంపియర్, టెంపరేచర్ కెల్విన్, అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ మోల్, లైట్ ఇంటెన్సిటీ అంటే క్యాండిల్తో రిప్రజెంట్ చేస్తాం. ఇంకా 2 ఉంటాయి. అవి ఏంటి అంటే అడిషనల్గా ప్లేన్ యాంగిల్, దానికి యూనిట్స్ ఏంటంటే రేడియన్స్. ఇంకొకటి సాలిడ్ యాంగిల్, దీనికి యూనిట్స్ స్టెరేడియన్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనం వీటి యొక్క ఎంకేఎస్, ఎస్ఐ ఒకసారి చూసుకోండి. ఇంతకుముందు ఏముండే అంటే ఈ లెంత్, మాస్, టైం, ఈ 3 కూడాను ఎంకేఎస్లోనే ఉండే. బట్ ఎప్పుడైతే మనం ఎస్ఐ సిస్టమ్ అనేది ఇన్వైట్ చేశారో, అప్పుడు ఈ మొత్తం కూడాను ఎంకేఎస్కి ఈ 2 సేమ్ అయి ఉంటాయి. బట్ ఎప్పుడైతే ఇది మనకి ఇన్వైట్ చేశారో, దీంట్లో ఉన్న ఇంప్రూవ్మెంట్తో వీటన్నిటినీ కూడాను ఎంకేఎస్ నుంచి దేంట్లో కన్వర్ట్ చేశారంటే ఎస్ఐలో కన్వర్ట్ చేశారు. సో ఇది ఫిజికల్ క్వాంటిటీస్, ఫండమెంటల్ అండ్ డెరైవ్డ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ కదా, మనం ఏదైనా మెజర్ చేసేటప్పుడు ఇందులో మనం ఏమేమి యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు మనం ఏదైనా మెజర్మెంట్స్ ఉన్నప్పుడు
మిల్లీ అనుకోండి ఇది 10⁻³ అని రాయాలి. మైక్రో అనుకోండి 10⁻⁶. అదే నానో అయితే 10⁻⁹. అదే పికో అనుకోండి 10⁻⁻12. ఇవన్నీ ఎక్కడ యూస్ చేస్తామంటే స్మాల్ మెజర్మెంట్స్ దగ్గర వీటిని యూస్ చేస్తాం. ఇంకొకటి పక్కనే చూడండి కిలో అని ఉంది 10⁻³ మెగా అని 10⁻6 ఉంది. ఇవి బిగ్ మెజర్మెంట్స్ దగ్గర యూస్ చేస్తాం. ఓకే, సో అదంతా కంప్లీట్ ఇంట్రడక్షన్ అన్నమాట. సో ఇందులో మనకి ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో, అదేంటంటే డైమెన్షన్స్ అనమాట. సో ఇప్పుడు ఏదైనా క్వాంటిటీ ఖచ్చితంగా మనకి ఏం తెలియాలి, డైమెన్షన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ డైమెన్షన్స్ అనేది ఫిజికల్ క్వాంటిటీస్కి మనం ఇక్కడ ఏం తీసుకుంటాం అంటే ఫండమెంటల్ క్వాంటిటీస్కి మాత్రమే రాస్తాం, గుర్తుపెట్టుకోండి. సో ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్కి డైమెన్షన్స్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఈ విధంగా ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఇలా పెట్టేసి మధ్యలో మనకి ఎంఎల్టీ ఒకటి మాస్, లెంత్, టైం. సో ఆ విధంగా మనం ఇలా రిప్రజెంట్ చేస్తే స్క్వేర్ బ్రాకెట్ అనేది ఒక క్వాంటిటీ తీసుకుంటాం, దాని యొక్క డైమెన్షన్స్ రాసి మనం బ్రాకెట్ ఇలా ఈ విధంగా రాస్తే దాన్ని మనం డైమెన్షన్ ఫామ్లో ఇండికేట్ చేసామని అర్థం. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఫస్ట్ మూమెంటమ్ ఆఫ్ ఇనర్షియా తీసుకుంటున్నాను. ఈ మూమెంటమ్ ఆఫ్ ఇనర్షియాకి నేను ఏం రాస్తున్నాను అంటే డైమెన్షన్స్ రాస్తున్నాను. ఇప్పుడు ఈ డైమెన్షన్స్ ఎలా రాస్తామంటే గుర్తుపెట్టుకోండి, మూమెంటమ్ ఆఫ్ ఇనర్షియాకి నేను డైమెన్షన్ రాయాలంటే ఖచ్చితంగా మూమెంటమ్ ఆఫ్ ఇనర్షియాకి ఫార్ములా ఏముందో నాకు తెలియాలి. ఫార్ములా తెలిస్తేనే మీరు డైమెన్షన్ రాయలేస్తారు. ఫార్ములా మీకు తెలియలేదు అనుకోండి మీ డైమెన్షన్స్ రాయలేరు. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు మూమెంటమ్ ఆఫ్ ఇనర్షియాకి రాయడానికి డైమెన్షన్ రాస్తున్నా. ఏంటి ఫార్ములా? I=m/r². సో ఇక్కడ మనకి సేమ్ ఇక్కడ మనకి రాసేస్తున్నాను. ఇక్కడ m అంటే మనకి m, ఇక్కడ చూడండి ఒకసారి m మాస్ కదా, r అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది మనకి, సో L² వస్తుంది. సో ఇప్పుడు ఈ విధంగా మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి నేను డైమెన్షన్ ఇలా రాశానంటే ఏ విధంగా రాశాను, నాకు ఫార్ములా తెలుసు కాబట్టి ఇది నేను రాయగలిగాను. అదే నాకు ఈ ఫార్ములా తెలియకపోతే ఇది వస్తుందా? రాదు. కాబట్టి ఏదైనా సరే మిమ్మల్ని వాళ్ళు అడిగినప్పుడు క్వశ్చన్ ఎగ్జామ్లో మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి డైమెన్షన్ అంటే మీరు ప్రతిదాన్ని మీరు ఉన్నదా అన్నిటిని బట్టి పట్టలేరుగా, మర్చిపోతారు. అదే సింపుల్గా ప్రతిదానికి ఫార్ములా అయితే ఈజీగా మీరు గుర్తుపెట్టుకుంటారు. సో కాబట్టి ఫార్ములా మ్యాండేటరీ. ఇప్పుడు ఇంకొక సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, యాంగులర్ మూమెంటం తీసుకుంటున్నా. ఏంటి? L=mvr. సో ఇక్కడ మనకి యాజ్ టీస్గా ఇక్కడ చూడండి ఒకసారి క్యాపిటల్ M వస్తుంది. ఇక్కడ మనకి ఏమొస్తుంది, మనకి వీకి మనకి ఫార్ములా ఏమొస్తుంది, జనరల్గా వెలాసిటీ అంటే ఏం చెప్పండి, ఇక్కడ M కంటే మాస్ M రాసేసాను. ఇక్కడ మనకి v ఉంది. వెలాసిటీ ఫార్ములాస్లో ఏంటి, v=డిస్ప్లేస్మెంట్ బై టైం రాసే కదా, డిస్టెన్స్ బై టైం రాయొచ్చు. d అంటే ఏంటి, లెంతే కదా, t అంటే టైమే కదా, రెండింటి ఏమొస్తుంది వెలాసిటీకి టైం డైమెన్షన్ ఫార్ములా LT−1. ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. rకి ఏమొస్తుంది, లెంత్ L రాసా, అయిపోయింది. యాంగులర్ మూమెంట్ డైమెన్షన్ ఫార్ములా ఏంటి, ఇగో ఇదే డైమెన్షన్ ఫార్మ్ ml². సింప్లీ ఇక్కడ మనకి m×L⁻⁻1 L ఉంది. ఇక్కడ ఈ L పైన మనకి పవర్ ఎంత ఉంది, 1. ఇక్కడ మనకి ఏమైంది, రెండింటితో మనకి సింపుల్గా L⁻2 T⁻−1. సో మీరు గుర్తుపెట్టి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి, వర్క్కి డైమెన్షన్ ఫార్ములా రాస్తున్నాను. అదేంటంటే వర్క్ జనరల్గా ఫార్ములా ఏంటి మనకి, జనరల్గా W=F_d. సో ఇక్కడ F అంటే ఫోర్స్. అసలు జనరల్గా మనకి ఫార్ములా ఏంటి, ఇప్పుడు దీనికి మనం వర్క్ W=F_dకి డైమెన్షన్ ఫార్ములా రాయాలంటే ఖచ్చితంగా మనకి ఏం తెలియాలి, ఇండివిజువల్గా అసలు ఫోర్స్కి మనం డైమెన్షన్ ఫార్ములా రాయాలి, అది ఖచ్చితంగా తెలియాలి మనకి. సో ఇప్పుడు దీనికోసం W=F_dలో F ఏంటి, m×a మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో యాక్చువల్గా మనకి ఏ అంటే ఏం రాయొచ్చు, v/ta కదా. ఇందాక ఇప్పుడు మనకి v/tలో మనకి ఇక్కడ ఏం రాసాం మనం, మాస్కి వస్తుంది. ఇక్కడ ఏమొచ్చింది మనకి v ప్లేస్లో, మనకి ఇక్కడ v ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, ఇక్కడ మనకి సింప్లీ వీ కెన్ రైట్ LT−1 అని రాసుకోవచ్చు. బై t ఉంది కాబట్టి t అని రాస్తుంది. దీంట్లో ఫిజికల్ ఏమొస్తుంది, ఈ బై t ఉన్నది కాస్త పై రాస్తే mL⁻⁻2 అయిపోతుంది. అండర్స్టాండ్? ఇప్పుడు వచ్చిన ఈ F వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సింపుల్లీ mL⁻⁻2 ఇంటూ d అంటే డిస్టెన్సే కదా, ఏమొస్తుంది, లెంత్ L. సో ఇప్పుడు ఈ రెండింటి చూడండి ఒకసారి, m అంటే m వస్తుంది, mకి m. L అంటే ఇక్కడ L⁻1 ఉంటుంది, L మళ్ళీ 1 ఉంటుంది, ఏమొస్తుంది
L/2 T⁻². ఈ విధంగా ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. టార్క్ కూడా మన ఎగ్జాంపుల్ తీసుకుందాము. టార్క్ ఫార్ములా T=F/R పర్పెండిక్యులర్. చూడండి, F అంటే ఇందాక ఏమొచ్చింది mL/T⁻², R అంటే ఏమొస్తుంది L వస్తుంది. రెండు చేస్తే mL² T⁻². ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి ఏదైతే వర్క్ మనకు ఉందో అలాగే టార్క్ కూడా రెండింటికి డైమెన్షన్స్ ఫార్ములా ఎలా ఉన్నాయి, సేమ్ ఉన్నాయి. ఈ విధంగా సేమ్ ఉన్న క్వాంటిటీస్ కూడా చాలా ఉంటాయి, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇదంతా మీరు చేసిన తర్వాత మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా క్వాంటిటీ ఖచ్చితంగా మనం డైమెన్షన్ ఫార్ములా రాయాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా మనకేం తెలిసి ఉండాలి, దాని యొక్క ఫార్ములా తెలియాలి. ఫార్ములా తెలిసి తర్వాత ఇగో ఇలా ఈ రెండింటిని ఇక్కడ మనం మల్టిప్లై చేసేటప్పుడు జాగ్రత్త రాసుకోవాలి. ఇలా మీరు జాగ్రత్త పడితే ఖచ్చితంగా మీరు నేర్చుకుంటారు. ఈ డైమెన్షన్ ఫార్ములాలో మీకు ఇచ్చిన మీ కాలేజ్ మెటీరియల్ కావచ్చు, మీ దగ్గర ఉన్న ఏదైనా సింగేజ్ లాంటి మెటీరియల్స్ కానీ, డీసీ పాండే మెటీరియల్స్ కానీ అందులో ఎక్కువగా ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ఇవి ఉంటాయి ఖచ్చితంగా. క్వాంటిటీస్ ఆల్మోస్ట్ కనీసం ఒక 100 క్వాంటిటీస్కి మీరు డైమెన్షన్ ఫార్ములాస్ ప్రాక్టీస్ చేసుకుని జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్ళాలి. చాలా ఇంపార్టెంట్ అది. ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మస్ట్ అండ్ షుడ్గా మీకు డైమెన్షన్ ఫార్ములా రాయాలంటే ఏం తెలియాలి, ఫార్ములా ఖచ్చితంగా తెలియాలి, లేదంటే మీరు రాయలేరు. సో ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్. ఇప్పుడు ఈ డైమెన్షన్ మీద ప్రీవియస్లో వచ్చిన ఒక క్వశ్చన్ అనేది మనం చూద్దాము. సో ఇది ఏప్రిల్ 2024లో రీసెంట్గా వచ్చిన క్వశ్చన్ ఏంటిది, PYQ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ లేటెంట్ హీట్ అని అడిగాడు వాడు. యాక్చువల్గా డైమెన్షన్ ఫార్ములా ఫర్ లేటెంట్ హీట్ ఏంటి, L=Q/Ma కదా. ఇక్కడ మనకి హీట్ అంటే జనరల్గా మీరు అర్థం చేసుకోండి, హీట్ అంటే ఇట్ ఈస్ ఆల్సో ఒక ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, అవన్నీ ఏంటి ఎనర్జీయే కదా. సో ఇక్కడ మనకి వాడు అడిగింది మనల్ని ఎనర్జీ అనే విషయాన్ని మనం క్యాచ్ చేయాలి. ఎనర్జీ అంటే వర్క్ డనే కదా. సో కాబట్టి హీట్ అనేది మనకి ఖచ్చితంగా ఎప్పుడు వస్తుంది, హీట్ అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ. సో కాబట్టి అది ఎనర్జీ అనే విషయాన్ని మీరు ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తారో, ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ వర్క్ డనే కదా. కాబట్టి ఎనర్జీకి వర్క్ డన్కి రెండింటికి సేమ్ డైమెన్షన్ ఫార్ములా ఉంటాయి అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనం ఏం రాస్తాం, ఎనర్జీ వర్క్ డన్కి ఇంతకుముందు ఏమొచ్చింది మనకి mL² T⁻². సో ఇక్కడ మనకి క్యూ ప్లేస్లో మనకి ఇప్పుడు ఏం రాస్తాం, సింపుల్గా వర్క్ డన్ అంటే మనకి క్యూ ఏమొస్తుంది mL² T⁻², m స్మాల్ m ఉంది, క్యాపిటల్ M మనకి మాస్. సో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుంది, ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ఒకసారి, సింప్లీ వీ కెన్ రైట్ ఇక్కడ మనకి ఇక్కడ ఏమైనా ఉంటుందా, m అనేది ఏం ఉండదు కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతే m⁻0, ఇక్కడ ఏముంటే L⁻2 T⁻². సో ఇది ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన డైమెన్షన్ మీద వచ్చిన బిట్ అనమాట. ఇంకొక బిట్ ఏంటంటే మనం, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది రిపీటెడ్ అండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్లాంక్ కాన్స్టాంట్ మీద క్వశ్చన్ వస్తుంది. ప్లాంక్స్ కాన్స్టాంట్ ఫార్ములా ఏంటి, E=h/nu. దీంట్లో h అనేది మనకి ఏ రాస్తాం, E/v రాస్తాం. E అంటే ఎనర్జీ, న్యూ అంటే ఫ్రీక్వెన్సీ, అది ఓకేనా, న్యూ అది ఫ్రీక్వెన్సీ. జనరల్గా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ హెచ్కి మనము డైమెన్షన్ ఫార్ములా రాయాలి. ఎలా రాస్తాం, అసలు హెచ్కి మనం డైమెన్షన్ ఫార్ములా రాయాలంటే ఎనర్జీకి డైమెన్షన్ ఫార్ములా అనేది మనకు తెలియాలి. కనీసం మనకి న్యూకి ఫార్ములా ఏంటో తెలియాలి. న్యూ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ 1/T. 1/T అనే విషయం మనకు ఐడియా ఉండాలి. అప్పుడు 1/Tని రాసుకో T⁻−1. సింపుల్గా ఈ వాల్యూ వచ్చింది. ఇంతకుముందు మనకి ఎనర్జీకి ఏమొచ్చింది, mL² T⁻−2గా. ఈ రెండు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, దెన్ వీ విల్ గెట్ m×L² T⁻−1 వస్తుంది. అండర్స్టాండ్. సో ఈ విధంగా మీరు అబ్జర్వ్ చేయండి, డైమెన్షన్స్ ఫార్ములా ఒక క్వాంటిటీ ఇచ్చినప్పుడు మీరు రాయాలంటే మస్ట్ అండ్ షుడ్గా ఫార్ములా తెలియాలి. ఫార్ములా మీకు తెలియకుండా మీరు రాయలేరు. కనీసం 100 క్వాంటిటీస్ మీరు ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళాలి. సో ఇందులో మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, క్వాంటిటీస్ హ్యావింగ్ సేమ్ డైమెన్షన్స్ అని ఇందాక చెప్పాను కదా. ఉన్న ఫిజికల్ క్వాంటిటీస్లో కొన్ని క్వాంటిటీస్కి సేమ్ డైమెన్షన్స్ ఫార్ములాస్ ఉంటాయి. మరి అవి ఏంటి అనే విషయం మీరు ఇప్పుడు ఖచ్చితంగా తెలుసుకోండి. అవి ఏంటి అంటే ఫ్రీక్వెన్సీకి, యాంగులర్ ఫ్రీక్వెన్సీకి, యాంగులర్ వెలాసిటీకి, వెలాసిటీ గ్రేడియంట్కి, వీటన్నిటికి కూడాను ఇదే ఫార్ములా ఉంటుంది, డైమెన్షన్ ఫార్ములా. ఇలాంటివి మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో మీరు ఎక్కడైతే ఎక్కువసేపు ఉంటారో ఆ ప్లేస్లో ఒక డ్రాయింగ్ షీట్ మీద రాసుకొని గోడ మీద పేస్ట్ చేసుకోవాలి. మీరు చూసినప్పుడల్లా వాటిని చదువుతూ ఉండాలి.
ఇంకొకటి ఏంటి, వర్క్, ఇంటర్నల్ ఎనర్జీకి, పొటెన్షియల్ ఎనర్జీకి, కైనెటిక్ ఎనర్జీకి, టార్క్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, వీటన్నిటికీ ఇది ఒక్కటే డైమెన్షన్ ఫార్ములా. సో ఈ విధంగా సేమ్ దేనికి ఉన్నాయనే విషయం మనకు ఒక క్లారిటీ ఉండాలి. ప్రతి దానికి ఒక ఫార్ములా ఉండాలి. జాగ్రత్తగా వాటిని సబ్స్టిట్యూట్ చేసి డైమెన్షన్ ఫార్ములా రాయడం రావు. అండర్స్టాండ్? సో ఈరోజు నేను మీకు చెప్పిన దాంట్లో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, డైమెన్షన్ ఫార్ములా అనేది మీరు ఖచ్చితంగా రాయడం రావాలి. కనీసం 100 క్వాంటిటీ 100 క్వశ్చన్స్ వీటి మీద మీరు ప్రాక్టీస్ చేసుకుని ఎగ్జామ్కి వెళ్ళాలి. సేమ్ క్వాంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే ఎస్ఐ యూనిట్స్ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ప్రతి క్వాంటిటీ ఖచ్చితంగా ఫార్ములా అనేది ఒకసారి రివైజ్ చేసుకోండి. ఆ విధంగా చేస్తే ఈ డైమెన్షన్ మీద మీరు స్ట్రాంగ్గా ఒక ఫౌండేషన్ అనేది మీరు బిల్డ్ చేసుకుంటారు. అండర్స్టాండ్? విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్.